చాలా ముఖ్యమైన క్వశ్చన్ అబ్బా ఇది. మనకు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వేరే పబ్లిక్ ఎగ్జామినేషన్లో తరచుగా అడిగేటువంటి క్వశ్చన్ బిడ్డ. ఆస్ట్రిచ్ బర్డ్ ఎగ్ షెల్స్ ఆర్ బిలాంగ్ టు విచ్ పీరియడ్ అండ్ విచ్ ప్లేస్ ఫౌండెడ్? ఉష్ణ పక్షి యొక్క గుడ్డు పెంకలు ఏ కాలానికి మరియు ఎక్కడ లభించాయని అడుగుతున్నాడు. ఆస్ట్రిచ్ బర్డ్ మీకు అందరు తెలుసు. ఆస్ట్రిచ్ బర్డ్ ఈ ఆస్ట్రిచ్ బర్డ్ అనగానే మీరు అందరు ఏం చెప్పాలి సార్ అంటే ఉష్ణ పక్షి అని తెలుగులో అంటారు బిడ్డ. మరి ఇది ఏ కాలానికి సంబంధించిందంటే అప్పర్ ప్యాలియోలిథిక్ మహారాష్ట్ర పట్టణ్ అంటే ఎగువ ప్రాచీన శిలాయుగం మహారాష్ట్ర పట్టణ్, లోయర్ ప్యాలియోలిథిక్ మహారాష్ట్ర పట్టణ్ అంటే దిగువ ప్రాచీన శిలాయుగం మహారాష్ట్ర పట్టణ్, నియో ప్యాలియోలిథిక్ మహారాష్ట్ర పట్టణ్, నవీన శిలాయుగ పట్టణ్. 1, 2 ఏది కాదంటున్నాడు అబ్బా. ఏ ప్రాంత అంటే వాస్తవంగా బిడ్డ మీకు అందరు గమనించండి, శిలాయుగాలు 3 రకాలు బిడ్డ. టైప్స్ ఆఫ్ లిథిక్స్, లిథిక్ ఏజ్, స్టోన్ ఏజ్, 3 టైప్స్ ఇన్ ద నేమ్స్ ఆఫ్ 1, 2, 3. 3 నెంబర్లు కాదు ఇక్కడ. 1 అంటే పాలియోలిథిక్ అని చెప్పండి, పాలియోలిథిక్. రెండవది ఏంటంటే మెసోలిథిక్. మూడవది ఏంటంటే నియోలిథిక్. నానా ఈ 3 కాలాలలో మొదటి కాలాన్ని మళ్ళీ 3 దశలుగా వర్గీకరిస్తారు. అదేంటి సార్ అంటే ద ఫస్ట్ స్టేజ్ హ్యాస్ బీన్ డివైడ్ టు 3 స్టేజెస్ ఇన్ ద నేమ్స్ ఆఫ్. The first stage has been divided into 3 stages in the names of. One is the lower Paleolithic age, lower Paleolithic, middle Paleolithic, upper Paleolithic. చూసిర్రా, దిగువ ప్రాచీన శిలాయుగం, మధ్య ప్రాచీన శిలాయుగం, ఎగువ ప్రాచీన శిలాయుగం. ఇప్పుడు మనకేసిన ప్రశ్న ఏంటంటే అప్పర్ ప్యాలియోలిథిక్, లోయర్ ప్యాలియోలిథిక్, నియోలిథిక్ ఏ కాలానికి సంబంధించిందని అడుగుతున్నాడు. ఇక్కడ ఉష్ణ పక్షికి సంబంధించిన ఆనవాళ్ళు మన దగ్గర ఏ కాలానికి సంబంధించినవి సార్ అంటే అప్పర్ ప్యాలియోలిథిక్ ఏజ్కి సంబంధించిన బిడ్డ. అది మహారాష్ట్రలో దొరికినాయి. ఉష్ణ పక్షి యొక్క గుడ్డు పెంకలు దొరికినాయి అని చెప్పండి, గుడ్డు పెంకులు. ఉష్ణ పక్షి ద ఎగ్ షెల్స్ ఆర్ ఫౌండెడ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ bird egg shells. Ostrich bird egg shells are founded in the place of Maharashtra pattern. The place belongs to upper Paleolithic period అని చెప్పేసేయండి అబ్బా.